ఏపీ 10th క్లాస్ సంబంధించి ఎస్ఏ1 క్వశ్చన్ పేపరు. సో మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ ఇయర్ ఏంటంటే మనకు కొత్త సిలబస్ అయితే ఎస్ఏ1 ఎగ్జామ్ జరగబోతున్నాయి. సో అందులో భాగంగా చాలామందికి అయితే మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలియదు. అండ్ ఎవరైనా ఒకవేళ మీకు పొరపాటున ఇదే లీక్డ్ పేపర్ అని పెడితే కూడా నమ్మకండి. ఎందుకంటే పేపర్స్ అయితే అలా యూట్యూబ్లో అయితే లీక్డ్ పేపర్స్ పెట్టరు. అలాగే మనకి ఇప్పటిదాకా అయితే పేపర్స్ అయితే రాలేదు. కేవలం గవర్నమెంట్ టీచర్స్ తయారు చేసినటువంటి పేపర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో అందులో భాగంగా మన దగ్గర ఒకటి పేపర్ అయితే ఉంది 10th క్లాస్ వాళ్ళకి. 10th క్లాస్ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మేబీ యూ మే ఎక్స్పెక్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పేపర్ అనమాట. సో ఎందుకంటే ఈ పేపర్ని ప్రిపేర్ చేసింది గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి సో మీరు రేపు రాయబోయే ఎస్ఏ1 ఎగ్జామ్స్లో అయితే ఇందులోంచి కొన్ని తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సో మీకు ఎస్ఏ1 సంబంధించి మొత్తం 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో టోటల్ టైం వచ్చేసి 3 hours 15 minutes పర్ పేపర్ రీడింగ్ అనమాట. ఇక్కడ సెక్షన్ ఈలో వచ్చేసి మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు, 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ ప్యాసేజ్ చదివి దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆన్సర్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో అన్ని ఆన్సర్స్ మీకు ఈ ప్యాసేజ్లో ఉంటుంది. బట్ ప్యాసేజ్ అనేది బాగా అర్థం చేసుకోండి. అండ్ అలాగే క్వశ్చన్స్ కూడా బాగా అర్థం చేసుకోండి. సో దిస్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. కుదిరితే మీకు ఆన్సర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఈ స్టాంజా మొత్తం చదివి ఈ స్టాంజా బేస్తో కొన్ని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. మీకు మొత్తం 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11 to 15 అంట. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ మీరు ఈ ప్యాసేజ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. నౌ చూస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్ గివెన్. అక్కడ సూట్ అయ్యే ఆన్సర్ని మీరు ఈ ఆప్షన్స్ చూసి మీరు రాయాల్సి ఉంటుంది. హౌ వాజ్ మ్యాక్స్ డిస్క్రైబ్డ్ ఫిజికల్లీ? ఆప్షన్ ఏ టాల్ అండ్ మస్కులర్, బి స్లెండర్ అండ్ లిటిల్ లెస్ దాన్ టాల్, సి షార్ట్ అండ్ స్టాకింగ్. అంటే ఆ ప్యాసేజ్లో దీనికి సంబంధించి ఆన్సర్ అయితే ఉంటుంది. మీరు చదివి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇది సేమ్ కూడా యాజ్ యూజువల్గా మీకు 5 ఉంటాయి. 5 1 5 marks అనమాట. అది చూసుకోండి, స్క్రోల్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. అంటే ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. ఈ పై చార్ట్లో మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ డిఫరెంట్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్. స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కోర్సులో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ పై చార్ట్లో ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని కింద క్వశ్చన్తో ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ పై చార్ట్ అబౌట్? అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇన్ డిఫరెంట్ కోర్సెస్, దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఇలా మీరు ఈ పై గ్రాఫ్ని చూసుకొని ఈ పై చార్ట్లో ఉండే సమాచారాన్ని మీరు ఇక్కడ ఆన్సర్ రూపంలో రాయాల్సి ఉంటుంది. అది చూసుకోండి జాగ్రత్తగా. సేమ్ యాజువల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 1 5. అండ్ క్వశ్చన్ 17 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ. సేమ్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ చదివి ఇక్కడ కింద ఇవ్వబడిన క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. సో దానికి ఆన్సర్ అయితే రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి, నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్స్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఆర్డర్ అయిపోయింది అది. ఈ ప్యాసేజ్ చూసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ 5 sentences ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జంబుల్డ్ అనమాట. వీటిని మీరు ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్ క్రమంలో రాయాల్సి అయితే ఉంటుంది. సేమ్ 5 1 5. అండ్ సెక్షన్ బి చూడండి, గ్రామర్ వొకాబులరీ. ఇక్కడ మొత్తం ఈ గ్రామర్ ఉంటుంది. హూ యూ బై యూజింగ్ హూ వర్డ్ యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్. అండ్ ప్యాసివ్ వాయిస్, రిపోర్ట్ స్పీచ్ అండ్ ఆర్టికల్స్, ఇవన్నీ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, నేను స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను. అండ్ వుడ్ యూజ్, తర్వాత నౌన్ మాడిఫైర్స్, దాని తర్వాత చూస్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బాక్స్. అంటే ఆ ప్యాసేజ్ మిస్ అయిన వాటికి మీరు అక్కడ సూటబుల్ వర్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద యాంటోనిమీ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో యాంటోనిమ్సే రాయమని చెప్పాడు. ఎర్లియర్, యూజువల్, గుడ్, బ్యాడ్, ఇట్లా అదొకటి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. రైట్ ఫార్మ్స్ అయితే రాయమన్నాడు. 2 1 2 2 ఉంటాయి. 2 1 2. అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ముందు అండ్ సఫిక్స్ అంటే బ్యాక్ సైడ్, ఫుల్, డిస్కస్, ఇట్లా చూసుకోండి. అండ్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 31లో వచ్చేసి రాంగ్ స్పెల్డ్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్. డిక్షనరీ ఎంట్రీ రాయమని చెప్పాడు, అక్కడ చూసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కనుక మీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ 34 చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్, 1/2 marks అనమాట. 4 of 2 marks. అండ్ సెక్షన్ సి చూడండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది దీనికి కష్టాలు పడుతూ ఉంటారు. ఒకసారి చూసుకోండి దీన్ని. మీకు కుదిరితే కనుక మీ ఇంగ్లీష్ కూడా అడగచ్చు.
ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఆల్మోస్ట్ మీకు మంచి ప్రజెంటేషన్ ఉంటేనే ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. 10 మార్క్స్ అండి ఇది. అంటే ఈజీగా పాస్ అవ్వడానికి ఒక వే అనమాట ఇది. అది చూసుకోండి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్. అండర్లైన్ పార్ట్ మీద ఫోకస్ చేసుకొని బాగా చదవండి. క్వశ్చన్స్ నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఏ ఆన్సర్డ్. ఆ అండర్లైన్ పార్ట్స్ యాజ్ ఏ ఆన్సర్గా చేసుకొని WH క్వశ్చన్స్ అయితే తయారు చేయమన్నాడు. అండ్ ఇక్కడ చూడండి బార్ గ్రాఫ్స్. ఈ బార్ గ్రాఫ్స్ మొత్తం చదవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏది ఎంత పర్సెంటేజ్ ఉందో మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఎంతమంది బాయ్స్ బస్ అండ్ ఆటో, బైక్స్, బైసికల్, వాక్స్. రెడ్ కలర్ ఇండికేట్ బాయ్స్, లైట్ కలర్ ఇండికేట్ గర్ల్స్. ఎవరు ఎంతమంది వాడుతున్నారు ఏంటని ఇక్కడ ఇచ్చారు. అది ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే రాసి ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏవైతే చదివామో వాటికి మొత్తం ఆన్సర్ అయితే ఇక్కడ ఉన్నారు చూడండి. మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు క్లియర్గా. ఇదంతా ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇప్పుడు మీకు ఆన్సర్ పేపర్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ పేపర్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు పర్సనల్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ మొత్తం ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఆన్సర్స్ చూడండి. సో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేను పెడతాను. సో వాటిని అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్క్ రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ రిమైనింగ్ పేపర్స్ కూడా మీకు పెట్టేలాగైతే ట్రై చేస్తాను. సో ఈలోగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అలాగే డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక విషయం ఏంటంటే మన ఛానల్కి మానిటేషన్ లేదు, మనకు రెవెన్యూ అయితే ఏం రాదు. దిస్ వీడియోస్ నాట్ ఫర్ మనీ. మీకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నా. అండ్ స్టే ట్యూన్. అండ్ ఇవన్నీ అయితే చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.